హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది నార్త్ అమెరికా రికార్డ్ దెబ్బకి ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ఒక మూలకెళ్ళిపోయాయి. అంటే నార్త్ అమెరికాలో టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత ఫాస్టెస్ట్ $100,000 కొట్టిన సినిమాగా ట్రిపుల్ ఆర్ అనే సినిమా రికార్డులో ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని కేవలం 5 గంటల వ్యవధిలోనే రామ్ చరణ్ గారు లేపారు. 24 గంటల్లో నార్త్ అమెరికాలో దే కాల్ హిమ్ ఓజీ, దేవర, పుష్ప, సల్లార్ ఈ 4 సినిమాలు కూడా టాప్లో ఉండేవి. అంటే 24 గంటల్లో దే కాల్ హిమ్ ఓజీ $85,000, దేవర $75,000, ఇక పుష్ప 2 విషయానికి వస్తే $55,000, ఇంకా సల్లార్ విషయానికి వస్తే $40,000 24 గంటల్లో. సో ఈ 24 గంటల రికార్డ్ని ఇంకా రికార్డ్ అని చెప్పక్కర్లేదు, ఇంకా ట్రిపుల్ ఆర్లే లేచిన తర్వాత ఇంకా మిగిలిన సినిమాలన్నీ ఒక లెక్క అనిపించింది నాకైతే. కేవలం 5 గంటల వ్యవధిలో $100,000 కొట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా ఇప్పుడు పెద్ది అనే సినిమా రికార్డులకు ఎక్కింది. ఇక 24 అవర్స్ ఇంకా గడిచేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందో ఇంకా వేరే లెవెల్. అసలు నార్త్ అమెరికాలోనే ఈ రేంజ్, ఇంకా టికెట్స్ ఓపెన్ చేసిన ఈ రేంజ్లో విరుచుకుపడ్డారంటే ఇక మన తెలుగు రాష్ట్రాల్లో, ఇక నార్త్లో, ఇంకా హిందీలో ఇంకా బీసీ సెంటర్లో ఊచకోత ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటివరకు కూడా ఒక 2 గ్లిమ్స్, ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇంకా సినిమాకి 26 రోజులు ఉంది, కానీ కేవలం 2 సాంగ్స్, 2 గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేసిన పెద్ద సినిమా కంటెంట్కి, రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్కి ఈ రేంజ్లో బుకింగ్స్ దిగితే యూఎస్ఏలో ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా మొత్తం పెద్ది నామస్మరణతో మారుమోగిపోద్ది. ఇది రాసి పెట్టుకోండి. డే 1 రికార్డు మాత్రం మామూలుగా పెట్టరు భయ్య. నాకు అర్థమైపోయింది. తెలుగులో అసలే ఒక టైర్ 1 హీరో హిట్ కొట్టి చాలా టైం అయిపోయింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ జనవరిలో ఎప్పుడు కొట్టారు, కరెక్ట్ వేసవిలు సమ్మర్లో కూడా అంతా వేస్ట్ అయిపోయింది, సరైన సినిమా పడలేదు. చాలా అంటే చాలా ఆకలితో ఉన్నారు సినిమా అభిమానులు. ఇది మామూలుగా ఏదో 150-200 కోట్లతో ఆగే డే 1 కాదు, ఇది చాలా పెద్ద డే 1 నెంబర్లు రాబోతున్నాయి. దానికి తోడు జియో స్టూడియో, మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన జియో వాళ్ళు కూడా మనకి తోడవడంతో నార్త్లో కుమ్మేద్ది. ఏంటి పోయి ఇది అసలు ఒక కొందరు హీరోల సినిమాలు, టైర్ 1 హీరోలు చెప్పుకున్న కొంతమంది హీరోల సినిమాలు అంటే వాళ్ళు పార్ట్ 1 హిట్ అయ్యి పార్ట్ 2 తీసినా సరే ఎంత క్రేజ్ అయితే సంపాదించలేదు. దీనికి తోడు నాకు తెలిసి రాజమౌళి తర్వాత ఒక డైరెక్టర్కి ఈ రేంజ్ అప్లోజ్ రావడం మాత్రం బుచ్చిబొక్కి భయం. రాజమౌళి గారి సినిమాలకి ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ నాకు తెలిసి రెండో సినిమాతోనే ఇలాంటి రికార్డులు పెడుతున్నారంటే అంటే ఇక్కడ రామ్ చరణ్ అనే వ్యక్తికి కరెక్ట్ కంటెంట్ పడితే ఓపెనింగ్స్ ఎలానే ఉంటాయి. ఇంకా సినిమా టాక్ పడిందా అది వేరే లెవెల్. ఇంకా టాక్ పడడం కాదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమా కొట్టబోతున్నాం, ఇది ఫిక్స్ అయిపోండి. ఆ కోటింగ్ ఏంటి భయ్య? అసలు యూఎస్లో టికెట్లు రిలీజ్ చేయడం ఏంటి, 5 గంటల్లో 100K కొట్టడం ఏంటి? ఇప్పుడు ఇంకొక 2-3 అవర్స్ అయితే మొత్తం లిస్ట్ మొత్తం బయటకు వచ్చేది. ఇవన్నీ ఎంత కొట్టింది అనేది నిజంగా ప్రత్యేకించేవాళ్ళు బాబోయ్, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడో పండా చేసుకోవచ్చు. 40 కోట్లకి కొన్న సినిమా ఇదేదో దురంధర్ లెవెల్లో ఇంకా ఓవర్సీస్లోనే 250-300 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోకర్లేదు ఈ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే మనం ఒకటే బిలీవ్ చేద్దాం, బుచ్చిబాబు అని నమ్ముదాం. ఎందుకంటే అన్న ఒక ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత మన రామ్ చరణ్ గారు ఇచ్చిన సినిమాలు మనకు తెలుసు, కానీ అలాంటి టైంలో బుచ్చిబాబు ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు, కానీ పెద్ద ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తుంటే మత్తిపోతుంది. దానికి తోడు మొన్న ఆర్ట్ డైరెక్టర్ చెప్పిన మాటలు విని నాకు ఇంకా ఇదేదో చాలా ఎమోషనల్గా ఎక్కడో ఒక స్కై హై లెవెల్లో ఉండే సినిమా అనిపిస్తుంది. రంగస్థలం ఇంకా మర్చిపోతామేమో, అంత ఆ రేంజ్ హైప్ వస్తుంది. అసలు రంగస్థలం అనే సినిమాయే రామ్ చరణ్ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా. దాన్ని మరిపించేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు, అందులో రామ్ చరణ్ గారు యాక్ట్ చేసి ఇంకా చితక్కొట్టేశారనే టాక్తో ఇప్పుడు ఈ బుకింగ్స్ చూస్తుంటే మాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో డే 1 టికెట్ మొక్క దొరికినోడు అదృష్టవంతుడు, మామూలు అదృష్టవంతుడు కాదు. నార్త్ అమెరికాలో 5 గంటల్లో 100K అంటే ఇది మామూలు రికార్డు కాదు, ఇది చాలా పెద్ద రికార్డు. ఎంత పెద్ద రికార్డు అంటే నాకు తెలిసి ఇది వారణాసియో లేదంటే అలాంటి సినిమాల వల్ల అవుద్దేమో అనుకున్నాను, కానీ పెద్దితో కొట్టాడంటే ఒకటే అర్థమవుతుంది. ఆ రామ్ చరణ్ గారి అభిమానులు మామూలు కసిగా లేరు. వాళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నారంటే, ఒరే బాబు మాకు ఒక చిన్న యావరేజ్ కంటెంట్ ఇవ్వు, దాన్ని తీసుకెళ్ళి మేము ఏ రేంజ్లో చూపిస్తాం అనే వాళ్ళకి బుచ్చిబాబు ఏకంగా బ్లాక్ బస్టర్ కంటెంట్ డెలివరీ చేసేసరికి
ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తున్నారు టికెట్లే. ఏంటి భయ్యా షూటింగు? కొందరు హీరోలు ఇందాక చెప్పినట్టు 24 గంటలు పట్టే టైంని 5 గంటల్లో 100కే కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇంకా ఓవరాల్‌గా ఇంకా ఓవర్‌సీస్‌లో ఈ రన్ను ఇవన్నీ తలుచుకుంటుంటే ఏ 20 మిలియన్, 30 మిలియన్‌కెళ్ళి ఆగినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక రజనీకాంత్ గారు 'కూలీ' కూడా ఎగరేసేస్తారేమో నాకు తెలిసి. అంటే ఇక నేనేదో రజనీకాంత్ గారి ఫ్యాన్‌ని తక్కువ చేయడం అదేం మాట్లాడట్లేదు. క్లియర్‌గా చెప్తున్నా. అంటే ఒక సినిమా మీద ఒక కరెక్ట్ హీరోకి ఒక కరెక్ట్ కంటెంట్ పడితే దాని ఇంపాక్ట్ ఈ రేంజ్‌లోనే ఉంటుందని మరి చెప్తున్నా భయ్య. అంటే రజనీకాంత్ గారు 'కూలీ' సినిమాకి వచ్చే విషయానికొస్తే డైరెక్టర్ లోకేష్ కంగరాజు, అనిరుద్ అది ఇంకా వేరే సెటప్ అదంతా. ఇప్పుడు ప్రెజెంట్ లోకేష్ కంగరాజు డైరెక్టర్‌గా ఉన్న క్రేజు, దానికి తోడు రజనీకాంత్ గారి క్రేజ్. కానీ ఇక్కడ బుచ్చిబాబు అనే ఒక డైరెక్టర్‌ని తీసుకొచ్చి, కేవలం ఒక సినిమా తీసిన డైరెక్టర్‌ని తీసుకొచ్చి ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడంటే ఒకటే, రామ్ చరణ్ అనే వ్యక్తికి కరెక్ట్ కంటెంట్ పడితే ఇంక ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఉండడు అనే లెవెల్‌లో ఉంది మన 'పెద్ది' యొక్క విధ్వంసం. అసల నెక్స్ట్ రాబోతున్న సాంగ్ గాని, ఇంకా ట్రైలరు అంటున్నారు. ఇంకొక స్పెషల్ ఏదో క్యారెక్టర్ అంటున్నారు. ఇవన్నీ రివీల్ అయ్యేసరికి ఇంకా సినిమా దగ్గరకొచ్చేసరికి నాకు తెలిసి జూన్ 1 తారీఖు నుంచే చాలా రికార్డులు కాలగర్భంలో కలిసిపోతాయి. ఇంకా 2 తారీఖు, ఇంకా 3 తారీఖు ప్రీమియర్స్ పడేసరికి ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్ అనే ఇంకలా ట్యాగ్ అలా పడిపోద్ది భయ్ పెద్దికి. దానికి తోడు 'పెద్ది' సినిమాతో పాటు ఇప్పుడు 'ఎన్టీఆర్ ప్రసాద్ నీల్' గారి సినిమాకి సంబంధించిన ఏదైతే టీజర్ ఉందో దాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా చాలా మంచి న్యూస్. ఇంక 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు ఇద్దరు కలిస్తే అలాంటి విధ్వంసం మనం 'ట్రిపుల్ ఆర్'లో చూసాం. ఇప్పుడు 'పెద్ది' లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నప్పుడు 'ఎన్టీఆర్' గారు, 'ప్రశాంత్ నీల్' గారి టీజర్ పడితే ఆ లెక్కలు వేరు. సో ఓవరాల్‌గా ప్రెజెంట్ నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్ 100K కొట్టిన 'పెద్ది' అనే సినిమా 24 గంటల్లో ఎంత కొట్టబోతుంది ఏంటి అనే విషయాలపై మళ్ళీ మాట్లాడతాను. కాకపోతే నాకు ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా సరే ఒక పాజిటివ్ వైబ్. ఎందుకంటే క్లియర్‌గా ఒక కళ్ళ ముందు ఒక సక్సెస్ కనిపిస్తుంది అంటారు చూసారా? అలా కనిపిస్తుంది భయ్యా. డే 1 ప్రీమియర్స్ లెక్కల నుంచి డే 1 ప్రీమియర్స్ నాకు ఎందుకే 'ఓజీని' లేపేస్తారు. 'ఓజీ' ప్రీమియర్స్‌తోనే దాదాపు 60 కోట్లు కొట్టిన సినిమా. సో, నాకు డే 1 ప్రీమియర్స్ ఇవన్నీ లెక్క పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీని' లేపేస్తారు. 'ఓజీ' అనే సినిమా డే 1 ప్రీమియర్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ ఇండియాలోనే. సో, ఆ రికార్డ్‌ని 'పెద్ది' ఈజీగా లేపేస్తుందని చాలా నమ్మకంగా ఉంది. ఎందుకంటే 'బాబాయ్' రికార్డ్ 70 కొట్టడంలో దాంట్లో అదొక ఆనందం కదా! సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమా విషయానికొస్తే అసలు డే 1 ఎంత కొట్టొచ్చు ఏంటి అనే విషయాలపై మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? డే 1 ఎంత కొట్టొచ్చు? నార్త్ అమెరికా 24 అవర్స్‌లో ఎంత కొట్టొచ్చు అని మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది కామెంట్ రూపంలో తెలపండి.